అన్నం తినేటప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా బొత్తులు పెట్టుకున్నారండి? మొఖాలకి బొత్తులు పెట్టుకోవాలి, చెవులకి బొత్తులు పెట్టుకోవాలి, అన్నీ. వన్నం తినేటప్పుడండి, వన్నమే అసలు భోజాలు అన్నము భోజాలు వన్నమని ఎందుకు అంటానండి. మా పెద్దనాన్నగారు అంటే మా నాన్నగారు వాళ్ళ అన్నయ్య ఉండేవారు అనమాట. మాకు 3 మాటలు ఇలాగే అనేవారు. ఏమనేవారంటే అన్నాన్ని వన్నము అని, చెంబులు ఉంటాయి కదండి వాడుకునేవి, ఆ చెంబులనేమో సొంబు అనేవాడు. తర్వాత ఏమో రేపు అనే మాటకి రోపు అనేవారు అనమాట మా పెద్దనాన్నగారు. ఆ మాటలు బాగా 3 అలా మాట్లాడేవారు. ఇప్పుడు లేరులేండి, మా పెద్దనాన్నగారు లేరు, నాన్నగారు లేరు. అమ్మ అప్పుడు ప్రేమాప్యాయతలు వేరండి బాబు. మా పెద్దనాన్నగారు మా నాన్నగారు వాళ్ళు అందరూ ఒక్క మాట అనుకున్నట్టు నేను ఎప్పుడూ చూడలేదండి. అంత ప్రేమగా ఉండేవారు. మా అత్తలో చాలా ప్రేమగా ఉండేవారండి. ఎన్పితలు చూడండి, చెవుల నిండా కుదురుగా ఉండకండి. చూడండి, చెవు నిండా ఇలా ముఖం నిండా మూతి నిండా అన్నిటి నిండా రాసుకుంటుందండి అన్నం తినిపించేటప్పుడు.